వీళ్ళైతే మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అండి. గృహప్రవేశానికి అయితే వెళ్ళామన్నమాట. అవుట్ ఫిట్స్ చూసారా ఎంత డిఫరెంట్ గా డిజైన్ అయితే చేశారో. ఇక్కడ పైకి వెళ్ళామన్నమాట. ఫస్ట్ కింద అంతా ఇంకా హడావిడిగా ఉంది, పైన చూద్దామని చెప్పేసి. 3 floors అన్నమాట ఇది కంప్లీట్ గా. చాలా బాగుందండి హౌస్ అయితే, నాకు భలే నచ్చేసింది. ఎక్కువగా కిచెన్ ఏరియా బాగా నచ్చింది. చాలా స్పేషియస్ గా ఉందన్నమాట కిచెన్ అయితే. ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా. ఇది 3 bedroom ఫ్లాట్ అన్నమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? అమెజాన్ నుంచి నేను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. మీతోటి ఈ రోజు అయితే నేను షేర్ చేయబోతున్నాను. నిజంగా ఎంత క్యూట్ గా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి. మనకి శారీస్ మీద బాగుంటాయి, అలాగే డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా సూట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను చూడండి, ఫ్లోరల్ వి, వైట్ ఫ్లవర్స్ వి. ఎంత బాగున్నాయి తెలుసా? ఇవి లైట్ వెయిట్ అనమాట. ఇది ప్లాస్టిక్ లా వస్తాయి బీడ్స్ టైప్ లో. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. నాకైతే భలే నచ్చాయి అసలు. ఖచ్చితంగా తీసుకోండి ఇయర్ రింగ్స్ ఒకటి, ఇంకా నేను చూపించే కొన్ని ఇయర్ రింగ్స్ నిజంగా చాలా బాగున్నాయి. నేను అమెజాన్ లింక్స్ అండ్ అలాగే మై హోల్ స్టోర్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా అసలు ఏమేమి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు చూపించేస్తాను, పదండి. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇట్లా డ్రాప్స్ ఉన్నాయి చూసారు, ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. చాలా బాగున్నాయి. లైక్ ట్రెడిషనల్ మీదకి అట్లా శారీస్ మీద కూడా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే నెక్ చైన్స్ అలాంటివి వేసుకోకూడదండి. ప్రిఫరబుల్లీ వేసుకోపోతేనే బాగుంటాయి. సో అలాగే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది హెవీ ఉంటది కాబట్టి మనకి ఆడ్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. లైక్ కాలేజెస్ లో ఇట్లా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా పెట్టుకుంటారండి. అసలు బ్యూటిఫుల్ ఉంది. ఇదైతే బీడ్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మెటల్ లాగా యాంటిక్ ఫినిషింగ్ అనమాట. ఇదంతా కూడా పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి నేను పెట్టుకొని కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా? Make a few calls to the man. Promising. ఇవి వచ్చేసి క్లిప్ ఇయర్ రింగ్స్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు. భలే ఉన్నాయి అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి తెలుసా? నాకైతే భలే నచ్చాయి. పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయండి ఎంత బాగుంటాయని. ఇవి క్లిప్ ఆన్ అనమాట. మనకేం లేదు, జస్ట్ ఇట్లా క్లిప్ లాగా ఉంటుంది, దాన్ని ఇలా పెట్టేసుకోవడమే. సైడ్ ఫుల్ ఉన్నాయండి. మీరు ట్రై చేయాలంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇది చూడండి, ఎల్లో పెటల్స్ వచ్చేసి మధ్యలో స్టోన్ కూడా ఉందనమాట. అండ్ అలాగే కింద హ్యాంగింగ్స్ చూసారా, లైట్ బేబీ కలర్ వచ్చాయన్నమాట. ఇది పిన్స్ లాగా ఇచ్చాడు చూడండి. వాటికి ఇట్లా హ్యాంగ్ అవుతుంటే అసలు భలే క్యూట్ అనిపించింది. ఇవి కూడా లైట్ వెయిట్ అండి, లైక్ కుందన్స్ లాగే ఉన్నాయి. లైట్ వెయిట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు. చూడండి ఈ ఇయర్ రింగ్స్ అండి అసలు ఎంత వెస్టర్న్ వేర్ కి అద్దరిపోతాయి. ఈ లుక్ చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. ఇవైతే ఇవి చూడండి మీరు ఎంత బాగుందో. మెటల్ కూడా మొత్తం ఇచ్చేసాడు, క్లోజ్డ్ గా ఇచ్చాడు. అసలు ఇట్లా క్లోజ్డ్ గా ఇచ్చేసాడు. చాలా బాగుంది. బీడ్ అసలు మూవ్ అవ్వకుండా మనకి. అంటే ఇది సేమ్ కుందన్ టైప్ లో ఉంది, ప్లాస్టిక్ దే, వెయిట్లెస్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పెట్టుకుంటే. లైక్ మోడర్న్, లైక్ జీన్స్ మీద కానివ్వండి, క్రాప్ టాప్స్ కి వాటికైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇయర్ రింగ్స్. ఈవెన్ కొన్నింటి మీద శారీస్ కూడా కొన్ని వస్తాయి చూసారా, లైక్ చెమ్కి డిజైన్ వచ్చి అట్లా అరబిక్ స్టైల్లో వస్తుంటాయి. వాటి మీద కూడా నిజంగా చాలా బాగుంటాయి అనమాట. నాకైతే బాగా నచ్చాయి అనమాట. యాక్చువల్లీ కాలేజ్ గోయింగ్ వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారండి. వాళ్ళు కూడా సజెషన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో అన్ని చెప్తా ఉన్నా మీకు. కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది. నేను సింపుల్ కలెక్షన్ చూపిస్తున్నాను, అది కూడా ఎక్కువ తెప్పించట్లేదు, జస్ట్ కొన్ని తెప్పించి మీకు చూపిస్తున్నాను కాబట్టి. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా కాబట్టి మీరు చక్కగా చూస్ చేసుకోవచ్చు మీకు ఏం కావాలనేది. ఓకేనా? వచ్చేసి నేను కుందన్ డ్రాప్స్ తీసుకున్నానండి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇవి ఫ్లోరల్ అనమాట. మధ్యలో మనకి చూడండి చక్కగా ఇట్లా స్టోన్ కూడా వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, డైమండ్స్ లాగా. ఎంత బాగుందో. సేమ్ ఇది కూడా అంతేనండి. మనం ఫుల్ హ్యాంగింగ్ వేసినప్పుడు నెక్ చైన్ వేయకుండా మనం కానీ పెట్టుకోగలిగితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.
అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి బ్రేస్ కూడా ఇచ్చాడు. ఇదండి బ్రేస్లెట్. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు, పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. స్టోన్స్ వచ్చి చాలా రిచ్ లుక్ ఉందన్నమాట. ఇదిగోండి నైట్ ఏదైనా పార్టీస్ ఇట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు అసలు దగ్గరగా మెరిసిపోతాం అనమాట, అంత బాగుంది. ఇదిగోండి ఇవి కూడా ప్రిఫర్ చేయండి. ఇవైతే లైట్ వెయిట్ ఉన్నాయి. చూడండి లుక్ చూడండి ఎంత బాగుందో. ఇలా ఫ్లోరల్ మీద వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. లైక్ మనం ఎంత హెవీ జ్యువెలరీ వెయ్యకపోయినా ఇలాంటివి సింపుల్ సింపుల్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాం. కావాలంటే Sitting in the basement apartment I rented with you, remembering the holiday party. సో ఇవాల్టి అమెజాన్ వీడియో అయితే ఇదేనండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా మినిమల్ కలెక్షన్ అయితే చూపించాను, ఇయర్ రింగ్స్ టాప్స్ వి. సో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరికైనా నచ్చితే వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను అండ్ అలాగే కమెంట్ బాక్స్ లో కూడా పిన్ చేశాను కాబట్టి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఈ రోజు వీడియో అయితే. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టాటా బాబాయ్. మొత్తం కూడా మనకి ఏంటంటే వాకింగ్ క్లోజెట్స్ ఇచ్చారు అండ్ అలాగే దేవుడి గది చక్కగా సపరేట్ గా ఉంది. వెడల్పు కూడా ఉందండి, మన దానికంటే కొంచెం ఎక్కువ ఉంది. బాగా నచ్చింది. ఈ మధ్య రీసెంట్ గా మీరు గమనించారా, ఎక్కువగా గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారు. విండోస్ గానీ డోర్స్ గానీ మొత్తం ఇట్లా గ్రానైట్ వల్ల అంటే అంటున్నారు అనమాట, లైక్ చెదలు ఇవన్నీ పట్టకుండా బాగుంటాయని. కొంతమంది ఏమో జనరల్ గా ఆలయాలకు ఒకటే పెడుతున్నారు అంటున్నారు. బట్ ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికి క్లీనింగ్ కి మాత్రం చాలా బాగుంటదండి అసలు. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. నేను రాగానే ఫస్ట్ కిచెనే చూసుకున్నాను అనమాట, ఎలా ఉంది ఎంత బాగుంది కిచెన్ అని చెప్పేసి. కౌంటర్ టాప్ మళ్ళీ సైడ్ మనకి ఆపోజిట్ కౌంటర్ టాప్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది యాక్చువల్ గా ఇంకా మోడర్న్ కట్టించుంటే ఇంకా భలే అనిపించేది. అంటే మొత్తం ఇట్లా ఓపెన్ కిచెన్ లాగా కదా, సో బాగుంది. ఇంకా లోపల ఇంకొక ర్యాక్ కూడా ఫిక్స్ చేయించుకోవచ్చు అసలు. ఇదైతే ఫ్రీగా నేను అనుకోవడం సిలిండర్ అట్లా పెట్టడానికి అలా వదిలేసి ఉంటారు అనుకున్నాను. ఈ చిన్న ర్యాక్స్ కూడా వదలలేదండి, చాలా బాగుంది. అన్ని కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది నాకు. సో లైట్ గ్రే కలర్ లో ఉందండి, మనకి వీడియోలో అలా కనిపిస్తుంది కానీ నాకు ఇంకా నచ్చింది ఏంటంటే ఇది ప్లేట్స్ పెట్టుకునే ర్యాక్ అనమాట. మొత్తము ఆ స్టీల్ ఇవ్వకుండా ఓన్లీ అంతవరకే అనమాట, ప్లేట్స్ పెట్టే వరకే. మనం సైడ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. స్పేషియస్ గా ఉందండి. మేం చేసిన మిస్టేక్ అయితే నాకు అక్కడ కనిపించింది అనమాట. మొత్తం కూడా ఎస్ఎస్ స్టీల్ తో పెట్టించేసాం, అది అసలు యూజ్ అవ్వట్లేదండి. అసలు చాలా వరకు వేస్టే అవుతుంది ఆ ప్లేస్ అయితే. అండ్ ఇక్కడంతా కూడా మనకి కిచెన్ లో ఎప్పుడైనా సరే ఎక్కువ స్టోరేజ్ ఉంటే చాలా బాగుంటదండి, స్పేషియస్ గా. అసలు చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. నాకైతే బాగా నచ్చింది అనమాట. 3 ఫ్లోర్స్ చూసానండి నేను, 3 ఫ్లోర్స్ సేమ్ డిజైన్ అనమాట. కొంచెం డిఫరెంట్ గా అంటే ఇంకే మేబీ కలర్స్ ఏమన్నా కొంచెం కొంచెం అట్లా చేంజ్ అయి ఉంటాయి కానీ మొత్తం ఆల్మోస్ట్ ఇదే. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. స్పేషియస్ గా ఇచ్చారు బెడ్రూమ్ అయితే. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్పనా, మనకి ఇక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేదు. వాకింగ్ క్లోజెట్ ఇచ్చేసారు లోపల చూడండి. మీరు చూస్తే ఈ ద్వారానికి అంతా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చేస్తున్నారు చూసారా. సో అది నేను కొత్తగా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న హౌసెస్ అన్నిటికీ అలాగే ఇస్తున్నారండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది క్లోజెట్ కూడా మనకి మంచిగా డ్రెస్సింగ్ మిర్రర్ మొత్తం ఇంకా అంతా ఉందండి. ఇక్కడ మనం ఆ రూమ్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆపోజిట్ గా వాష్రూమ్ ఉందనమాట. ఆ వాష్రూమ్ కి మనకి ఇది ఉందనమాట. డైరెక్ట్ గా వాష్రూమ్ నుంచి రావడం, ఫ్రెష్ అయిపోయి ఇక్కడ చక్కగా అంతా రెడీ అయిపోవచ్చండి. విండో కూడా ఉంది బ్యూటిఫుల్ గా, మనం హ్యాపీగా ప్రశాంతంగా అట్లా చూడడానికి కానీ బయట బాగుందనమాట. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. కలర్ కాంబినేషన్స్ ముఖ్యంగా నాకు బాగా నచ్చాయి అనమాట. అసలు స్వీటీ వాళ్ళ తాతయ్యది మంచి టేస్ట్ అండి అసలు చెప్పాలంటే. చాలా చక్కగా పెయింటింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చూస్ చేశారనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో వచ్చినప్పుడు కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ ఆయనకి బాగా నచ్చాయి అనమాట. అవి చెప్పి వెళ్లారు, ఈ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అది ఇది అని.
సో అదే అనుకున్నాను వాళ్ళు కడితే ఎట్లా ఉంటుందా అని చెప్పేసి. హౌస్ చాలా బాగుంది. అండ్ ఇక్కడే మనకి లాక్ సిస్టమ్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. లోపల మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేసుకుంటా, అంటే లైక్ స్పేషియస్ గా మనకి ఇరుకిరుగ్గా లేకుండా బెడ్రూమ్ అంతా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటే బాగుంటది కదండి. నిజంగా మనకి ఎక్కువ ప్లేస్ ఉంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ర్యాక్స్ కానీ అన్ని కూడా ఇదేదో మెటీరియల్ అండి, పేరైతే నేను మర్చిపోయాను. అర్జున్ గారు చెప్పారు కానీ ఆ వీడియోలో, నేనైతే మర్చిపోయాను అనమాట. బాగుంది. సో అందరూ నా డ్రెస్ లింక్ కూడా అడిగారండి చాలా మంది. ఈ వీడియోలో నేను డ్రెస్ లింక్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే దీంతో పాటు నేను అమెజాన్ హాల్ కూడా పెట్టా కాబట్టి మీరు దాంట్లో కూడా చక్కగా జ్యువెలరీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ అండ్ మినిమం జ్యువెలరీ అయితే నేను పెట్టాను. ఇదొక బెడ్రూమ్ అనమాట, లైక్ కిడ్స్ ది ఇలా ఉంది, అలా డిజైన్ చేశారు. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా వాకింగ్ క్లోజెట్ ఏం లేదు కానీ స్మాల్ గా ఇట్లయితే ఓ డిజైన్ చేశారనమాట. ర్యాక్, మిర్రర్ ఇవి డిజైన్ చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి పైన అంతా కూడా. మంచి ముహూర్తాలు పెట్టుకున్నట్టున్నారు అంతే. ఇంకా ఇది దేవుడి గదండి, దేవుడి గది నాకు బాగా నచ్చింది. బెల్స్ ఇవన్నీ ఇంకా పెట్టలేదు, పెడితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను. ఓకేనా? నచ్చిందా ఈ వీడియో మీకు?